హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లలితా దుర్గా కుకింగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు సగ్గుబియ్యం వడలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. 200 గ్రాములు సగ్గుబియ్యము పొద్దున్నే నానేసుకున్నాను. ఈ కప్పుతో 1 కప్పు పెరుగండి. పొద్దున్నే నానేసుకున్నాను. సాయంకాలం కావాలంటే సాయంకాలం చేసుకోవాలంటే పొద్దున్న నానబెట్టుకోవాలి. అర్ధ కప్పు మైదా, 1 కప్పు బియ్యం పిండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు 4, 1 కప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, సోడా పొడి. ఇప్పుడు తయారు చేసే విధానం చూస్తామండి. అన్నీ కలుపుకుందాము, అన్నీ వేసుకుందామండి. పెరుగుతో మిక్స్ చేసిన సగ్గుబియ్యము అన్నీ ఒక గిన్నెలో వేసుకొని తరిగి పెట్టుకునేటివన్నీ వేసుకోవాలండి. మైదా పిండి, బియ్యం పిండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర 1.5 స్పూన్ అండి జీలకర్ర, తగినంత టేస్ట్కి సరిపడా ఉప్పు అండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నాకైతే 2.5 స్పూన్ పట్టిందండి. 200 గ్రాముల సగ్గుబియ్యానికండి. కొంచెం సోడా పొడి అండి. కొంతమంది సోడా పొడి తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మీకు ఎలా అనిపిస్తే అలా వేసుకోవాలండి. ఒక బాగా కొంచెం వడలు కట్టుకునేంత ఇదిగా చూసుకొని ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా చూసుకొని నూనె వేడి పెట్టుకోవాలండి. ఆల్రెడీ నేను నూనె వేడి పెట్టుకున్నాను, వేస్తున్నాను చూడండి. ఇట్లా రావాలండి. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని కాగే నూనెలో వేయాలండి. చేతికి జారి పడేలాగా ఉండలు రావాలండి. చూడండి ఎలా వేస్తున్నాను, అలా వేసుకోవాలండి. చిన్న చిన్న ఉండలుగా వేస్తే బాగా కాలుతాయి, క్రిస్పీగాను వస్తాయండి. చాలా బాగా కాలుతాయండి. బాగా నూనె వేడెక్కితేనే అండి బాగా కాకుతాయి. హైలో పెట్టుకోవాలండి. స్టవ్ హైలో ఉంటేనే బాగా వడలు కాలుతాయండి, చాలా బాగా వస్తాయండి. చూడండి క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎర్రగా వచ్చినాయి కదా, తిప్పేసుకోవాలండి. మళ్ళీ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా ఎర్రగా వచ్చేలాగా దూరగా వేసుకోవాలండి. బాగా క్రిస్పీగా వచ్చింటాయి. చూడండి ఎంత బాగా ఎర్రగా అయినాయి. ఇవంతా టిష్యూ పేపర్లో ఒక దాంట్లో సర్వ్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి టిష్యూ పేపరు. నూనె అంతా అందులో ఇమిరిపోతుందండి. చూడండి చేతికి అంటదండి నూనె. బాగా ఇలా చేసి పెట్టుకోవాలి. ఎర్రగా ఉన్నాయి కదండి, క్రిస్పీగా ఉంటాయండి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా సగ్గుబియ్యము వడలు బాగున్నాయి, క్రిస్పీగా, టేస్టీగా, సూపర్గా ఉంటాయి. మీ ఇంట్లో చేసుకొని తయారు చేసి చూసుకోండి. నా కామెంట్ సెక్షన్లో తెలపండి. నా వీడియో లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆదరించండి. బాయ్.